పాలమూరులో రైతు పండుగ ఆడంబరంగా ప్రారంభమైంది. మొదటి రోజు దాదాపు 4000 మంది రైతులు పండుగకు హాజరయ్యారు. మహబూబ్ నగర్, వికారాబాద్, పరిగి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులో రైతులు తరలివచ్చారు. రైతు పండుగలో పలు స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ముందుగా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన 155 స్టాల్స్లోని వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు. వాటి పనితీరును, కంపెనీ ప్రతినిధులను రైతులు అడిగి తెలుసుకున్నారు. కొత్త పంటలు, వాటి సాగు పద్ధతులపై స్టాళ్ల సమీపంలోని కాటేజ్లో శాస్త్రవేత్తలు వివరించారు. ఉదయం నుంచే స్టాల్స్ కు రైతులు క్యూ కట్టారు. దీంతో రైతు పండుగలో రద్దీ మొదలైంది. సదస్సులో మొబైల్ ఫోన్ల ద్వారా మోటార్లను నియంత్రించే విధానం, ఫిషరీస్, చిన్న పాండ్ వంటివి రైతులను అమితంగా ఆకట్టుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అక్కడ రైతు పండుగ సంబంధించి అక్కడ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, రెండో రోజు రైతు పండుగ మొత్తంగా ఇక్కడ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ లొకేషన్లోనే రెండో రోజు రైతు పండుగ కార్యక్రమం స్టార్ట్ అయింది. మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా పెద్ద సంఖ్యలో కూడా రైతులు తరలి వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, అదేవిధంగా నారాయణపేట ఈ జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఈ రైతు సంబరాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లను పూర్తి స్థాయిలో చూసేందుకైతే రైతులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే నిన్న ఏదైతే ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూర్తిగా మంత్రులు, అటు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది కూడా ఈ స్టాల్స్ దగ్గరికి వస్తున్నారు. పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పరికరాలు కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించి అధిక దిగుబడిని ఏ విధంగా సాధించుకోవచ్చు అనే క్రమంలో కూడా అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రవేత్తల ద్వారా కూడా వారికి శిక్షణ సదుపాయాన్ని కల్పిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ పండుగకు సంబంధించి ఏదైతే నిన్న ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం తిరిగి రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క రైతు పండుగ కార్యక్రమానికి హాజరు కానున్నాడు. ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసినట్లుగా ఇదంతా కూడా రైతుల సందడి వాతావరణంతో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తంగా నిన్న కూడా రైతులు మొత్తంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి విషయాలను కూడా వాళ్ళకు పక్కనే ఉన్నటువంటి వారికి చెప్పడం, మిగతా రైతులు ఈ విషయాన్ని తెలుసుకొని పాలమూరు జిల్లాలో ఇట్లాంటి కార్యక్రమం ఉందంటూ కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. మొత్తంగా ఇక్కడికి వస్తున్నారు రైతులు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశం గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనే కోణంలో కూడా పూర్తిగా రైతులకైతే ఇది ఒక సద్వినియోగపడే అవకాశంగా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రియ, మొత్తంగా చూస్తే పాలమూరు జిల్లా ఈ యొక్క రైతు సంబరాలకు వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా నిన్న వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు, వీళ్ళందరూ కూడా నిన్న రైతులతో కలియదిరిగారు, స్టాల్స్ ను సందర్శించారు. రైతులకు ఎలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల ద్వారా రైతులు ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతున్నారనే కోణంలో కూడా వారి దగ్గర అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితేనే మనం మొత్తంగా గమనించాం. తిరిగి ఈ రోజు కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ఉద్యాన శాఖకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ రంగాలకు అనుబంధంగా పనిచేసే ప్రతి సంస్థను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేశారు. రైతులకు ఇక్కడికి వచ్చి వారు సాగు చేసే విధానాలపైన నూతన ఒరవడులు ఏ విధంగా సాధించవచ్చు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఎలా పొందవచ్చు అనే క్రమంలో కూడా ఓవరాల్ గా రైతులకు వివరిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. నిన్న కాస్త తక్కువగా ఉన్నటువంటి రైతులు ఈ రోజు సంఖ్య అయితే ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విషయం గురించి తెలిసిన వెంటనే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రైతులందరూ వస్తున్నారు. ఇక రైట్, అంటే మనం బిగ్ టీవీ విజువల్స్ లో చూస్తుంటే రైతుల రద్దీ అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా రైతులను ఏ పంట సాగు విధానాలు ఆకర్షిస్తున్నాయి, ఏ స్టాల్స్ వద్ద రైతులు ఆకర్షితులవుతున్నారు? ఎస్ ప్రియా, అంటే నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో చేస్తున్నటువంటి పంటలు, ఇప్పుడు ఇక్కడ పండిస్తున్నటువంటి పంటలు, అంటే ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి పంటల్లో కూడా ఏ రకమైన పంటలు వేస్తే తమ భూముల్లో
భూముల్లో కూడా మంచి జరుగుతుందనే క్రమంలో కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వారి దగ్గర తెలుసుకుంటున్నారు. వారికి సంబంధించి మొత్తంగా అంటే వారు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో కావచ్చు, రైతులు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ రైతు స్టాల్స్ ను కూడా సందర్శిస్తున్నారు. అన్న చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? ఉదయం నుంచి కూడా తిరుగుతున్నారు కదా, ఏ విధంగా ఉంది ఈ కార్యక్రమము? ఇది పండగ వాతావరణం ఉంది. ఇది చూసే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క పంటకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు రకరకాలు ఉన్నాయి. ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా మేము కూడా కంప్లీట్ చూడలేదు, మేము వచ్చి 1 అవర్ అవుతుంది. ఇంకా చూడాలి. చూసినా కొద్దిగా ఇంకా 2-3 రోజులు ఉండి చూడాలనిపిస్తుంది సార్. ఇది చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఉదయం నుంచి కూడా మొత్తం రైతులు కలిదిరుతున్నారు. ఈ రోజు ఒక పండుగ వాతావరణం ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? దీంట్లో ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు? పంటలకు సంబంధించి వారు మీతో ఏం మాట్లాడుతున్నారు? నేను ఒక వ్యవసాయ విస్తరణ అధికారి. నేను వర్క్ చేస్తున్నది, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను వర్క్ చేస్తున్నది తలకొండపల్లి మండల్, రాంపూర్ క్లస్టర్. నా క్లస్టర్ పరిధిలో ఇంచుమించు 50 మంది రైతులను నేను తీసుకొని వచ్చాను. రైతులు చాలా సంతోషంగా వాళ్ళకి తెలియని అత్యాధునిక పద్ధతులలో ఇక్కడ తెలుసుకొని వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ నేర్చుకుని శాస్త్రవేత్తలతో చెప్పిన మాటలు వినేసి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా చేయాలని చెప్పేసి అక్కడ ప్రయత్నిస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు మన మెయిన్ ఈ ప్రదర్శనకు మెయిన్ అసలు ఉద్దేశం ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అంటే పెట్టుబడి ఎట్లా తక్కువ చేసుకోవాలి, దిగుబడి ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్తో ఇప్పుడు వచ్చిన అత్యాధునిక పద్ధతులు డ్రమ్ సీడర్ కానీ, వరిలో అయితే బ్రాడ్కాస్టింగ్ కానీ, వెట్ సీడింగ్ కానీ ఎట్లా చేయాలని చెప్పేసి మెయిన్ అదొకటి చూస్తున్నాం. మరి రైతులు కూడా ఉన్నారు. రైతులు కూడా, సార్ చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక్కడికి వచ్చారు కదా, రైతులకు సంబంధించి ఒక్కొక్క పరికరాలు ఉన్నాయి, పంటలకు సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏమనిపిస్తుంది? ఇది ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది, ఒక దసరా లాగా. గతంలో రాజేంద్ర నగర్లో కూడా ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వాళ్ళకు ఇంప్లిమెంట్ సబ్సిడీ కానీ ఏ ఐటమ్ కానీ ఎలా తీసుకోవాలి, ఏ ఐటమ్ ఇది అగ్రికల్చర్కి ఏ ఐటమ్ వాడాలి, ప్రతి ఐటమ్ కానుంచి పంటల కానుంచి విత్తనాల సాగు కానుంచి ఇంప్లిమెంట్ కానుంచి ప్రతి రైతుకు ఏ అవసరం ఉందో రైతుకు అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్లానింగ్ మొత్తం ట్రైనింగ్ ద్వారా విత్తనాలు ఏ రకంగా విత్తనాలు వాడాలి, ఎరువులు ఎట్లా వాడాలి, అన్ని రైతులు ఎక్కడున్నా సరే పాడికి కానీ ఏదానికి కానీ అన్నీ ఇక్కడ పెట్టడం చాలా అదృష్టం. చాలా రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, మీకు వాటర్ సౌకర్యం కానీ తినడానికి మధ్యాహ్నం భోజనం కూడా కల్పిస్తున్నారు. ఎట్లా ఉన్నాయి వసతులు? ఎట్లా కల్పించారు? వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. వసతులు ఇది ఖర్చు ఎంత అవుతుందో మనకు తెలియదు, కానీ వచ్చిన ప్రతి రైతుకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా అన్ని వనరులు అన్ని వసతులతోనే బాగుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది? చూస్తున్నావు కదా రకరకాల దానికి సంబంధించిన. గద్వాల నుండి వచ్చినాం సార్. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం బాగుంటే బాగా సార్. మొత్తంగా రైతుల కళలో అయితే పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంటలన్నిటి కూడా ఒకే చోటికి చేర్చడం, విదేశాలకు పండించేటటువంటి పంటలను సైతం రైతులకు పరిచయం చేయడం, పాడి పశువులకు సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు రైతులకు అందించడంతో పాటు ఓవరాల్గా వారికి ఇక్కడికి వచ్చినటువంటి శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా దీనికి బ్యాక్ సైడ్లో నిర్వహిస్తున్నారు. అక్కడ రైతులకు ఎలాంటి అంటే దీని మీద ఎక్కడైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తున్నారు. భవిష్యత్తులో నూతన వ్యవసాయ విధానాలపైన ఏ విధంగా ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కూడా ప్రధానమైనటువంటి పంటగా కూడా ఏదైతే కొన్ని పంటలను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయిల్ ఫామ్ కు సంబంధించినటువంటి పంటలను ఎక్కువగా సాగు చేయడం వల్ల అధిక రాబడిని పొందవచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. మరికొద్ది సేపట్లో కూడా మంత్రులు రానున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను పరిశీలించి ఇక్కడే నేరుగా రైతులతో మాట్లాడే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.